హే గైస్ వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ కర్ణాకర్ పుల్లేపు. సో గైస్, ఈరోజు మన దగ్గరికి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చింది. ఎవరైతే ఫ్రెషర్స్గా ఉన్నారో, ఎవరైతే హౌస్ వైఫ్స్గా ఉన్నారో, వాళ్ళకి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి వెయిట్ చేస్తున్నారో, అలాంటి వాళ్ళందరికీ ఈ యొక్క జాబ్ మంచి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది. ఒకవేళ మీరు కనుక ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి వెయిట్ చేస్తే కనుక ఈ యొక్క జాబ్ మీకోసమే. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే అసలు ఆ యొక్క జాబ్ ఏంటి, అసలు మనం ఎలా అప్లై చేసుకోవాలి, మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, సో చాలా మందికి ఈ యొక్క వీడియో రీచ్ అవుతుంది. అలాగే ఇటువంటి ఎన్నో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు జాబ్ డెస్క్ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో గైస్, మీరు చూస్తున్నారు కదా, మనకి కాగ్నిటివ్ అనే కంపెనీ నుంచి ఫ్రెషర్స్ అంతే గైస్, ఈ యొక్క జాబ్ కి అంత ఎక్కువ వాళ్ళు హైర్ ఒకవేళ చేసుకుంటున్నారు. మీరు గనక నార్మల్ salary వాళ్ళు reveal చేయలేదు, మీరు కాకపోతే ఏదైనా salary వర్క్ ఫ్రమ్ నిజంగా హోమ్ జాబ్ మనకి మనకి 15,000 కనుక నుంచి 25 జాబ్, వేల అది కూడా మనకి మంచి వాళ్ళు కంపెనీ ప్రొవైడ్ చేయొచ్చు సాలరీ అనేది. అది కూడా అలాగే మంచి ఈ కంపెనీ యొక్క నుంచి, హైరింగ్ Cognizant ఆఫర్ అనే అనేది కంపెనీ మనకి నుంచి. హైదరాబాద్ So లో guys, ఈ యొక్క ఉంది. కంపెనీ ఎక్కువ కానీ మంది, మనకి చాలా ఎక్కువ కంప్లీట్ వర్క్ మందిని ఫ్రమ్ హోమ్ ఫ్రెషర్స్ ని రిక్రూట్ చేసుకుంటుంది. మనకి. సో ఒకవేళ హైదరాబాద్ లో ఉంది కనుక అనమాట. మీకు అలాగే ఇన్ఫర్మేటివ్ కమింగ్ టు అనిపిస్తే జాబ్ ఖచ్చితంగా ఈ యొక్క డిస్క్రిప్షన్ వీడియోని చూస్తే లైక్ కనుక చేసి మనకి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద అప్లై 24/7 చేసుకోండి. మనకి షిఫ్ట్ ఒకవేళ ఉంటూ మీకు ఉంది. ఆల్రెడీ అంటే మీకు జాబ్ ఒక ఉండి ఈ వారం యొక్క మీకు వీడియో చూస్తే కనుక నైట్ షిఫ్ట్ ఉంటుంది, ఎవరికి ఒక వారం జాబ్ మీకు డే కావాలో షిఫ్ట్ వాళ్ళకి ఒక ఉంటుంది. వీడియో షేర్ కంప్లీట్ చేయండి. గా సో మీకు దట్ ఒక వాళ్ళకు వీక్ కూడా ఈ యొక్క వీడియో షిఫ్ట్ ఉంటుంది. అంటే ఇన్ఫర్మేటివ్ మీకు అనిపిస్తుంది. సేమ్ టేక్ కేర్, బై వర్క్ బై, అయితే వాడు సైనింగ్ ఆఫ్. కంప్లీట్లీ ఆ షిఫ్ట్ మారుతూ ఉంటుంది అనమాట. అలాగే డేస్ ఆఫ్ మీకు ఖచ్చితంగా వీక్ లో 2 days అయితే ఆఫ్ ఉంటుంది. కానీ ఆ 2 days మనకి సాటర్డే సండే అనేది మనకి ఫిక్స్డ్ ఉండొద్దు. వాళ్ళ యొక్క షిఫ్ట్ని బట్టి, వాళ్ళ యొక్క వర్క్ని బట్టి వాళ్ళు ఆ యొక్క షిఫ్ట్ మారుతూ ఉంటారు. అలాగే ఆ యొక్క వీక్ ఆఫ్స్ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. అలాగే చెప్పినట్టుగానే మీ యొక్క మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి హైదరాబాద్ అన్నమాట. మీరు ఆ యొక్క టీంతో, ఆ యొక్క హెచ్ఆర్ టీంతో మీరు ఎక్కువ డీల్ చేస్తూ ఉంటారు. కమింగ్ టు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వస్తే కనుక ముఖ్యంగా ఈ యొక్క జాబ్ ఏమంటే కనుక కంటెంట్ మోడరేటర్ అనమాట. సో మీరు చూస్తారు కదా, ముఖ్యంగా మనకి యూట్యూబ్లో లేకపోతే గూగుల్లో ఉన్న వెబ్సైట్స్లోనూ మనకి చాలామంది ఏమైనా కొన్ని కొన్ని గూగుల్ పాలసీకి వ్యతిరేకంగా చాలామంది ఇమేజెస్ కానీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో మీ జాబ్ ఏంటంటే కనుక యాజ్ ఏ కంటెంట్ మోడరేటర్గా మీరు ఆ ప్రతి ఇమేజ్ని, లేకపోతే ప్రతి ఒక్క వెబ్సైట్ని, ప్రతి ఒక్క వీడియోని చూసి అది పాలసీకి తగ్గట్టు ఉందా లేదా అని వెరిఫై చేసి దాన్ని మీరు కంటెంట్ కింద అప్రూవ్ చేయాలన్నమాట. మీ యొక్క వర్క్ ఏంటంటే మీ ముందు నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్, నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. దాంట్లో మీరు కేర్ఫుల్గా అనలైజ్ చేసి ఆ యొక్క సెన్సిటివ్ కంటెంట్ని, లేకపోతే ఆ యొక్క కంటెంట్ మీరు వెరిఫై చేసి ఇది పాలసీ తగ్గట్టుగానే ఉంది అని డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు ఆ కంటెంట్కి మీరు రివ్యూ ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క కంటెంట్, ప్రతి ఒక్క బ్రాండ్ని మీరు కేర్ఫుల్గా రివ్యూ చేస్తారు. ఆ రివ్యూ చేసిన తర్వాతే మీరు ఆ కంటెంట్ని అప్రూవ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మీరు చాలా వెబ్సైట్స్కి, చాలా బ్లాగ్స్కి, చాలా యూట్యూబ్ ఛానల్స్కి మీరు కంటెంట్ మోడరేషన్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, దీనికి మనకి ఏ స్కిల్స్ కావాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్ అనమాట. మనకి మెయిన్గా ముఖ్యంగా ప్రతి జాబ్లోనూ కావాల్సిన స్కిల్ ఏదైనా ఉంది అంటే అది కమ్యూనికేషన్ స్కిల్స్. అలాగే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా కావాలి. ఏదైనా ఇష్యూ వచ్చి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే స్కిల్ మనకి ఖచ్చితంగా కావాలి. అలాగే కమ్యూనిటీ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకంటే ఏదైనా టీం ఉంటుంది కదా, ఆ టీంని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్గా ఇన్పుట్ తీసుకోవడం, ప్రతిదీ కూడా మీకు కేర్ఫుల్గా చాలా ముఖ్యంగా రావాలి. అలాగే కమింగ్ టు ఎక్స్పీరియన్స్. సో గైస్, దీంట్లో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. వీళ్ళు ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు కనుక బీటెక్ కంప్లీట్ అయిపోయి, లేకపోతే మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయి మీరు జాబ్ గురించి వెయిట్ చేస్తే కనుక, లేకపోతే మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ అయిపోయి జాబ్ గురించి చేస్తే కనుక ఈ యొక్క అప్లికేషన్ మీకు బాగా సూట్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక దీంట్లో అప్లై చేసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఉంటే దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాగే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్ స్కిల్స్ ఏం కావాలంటే కనుక మనకి మనంతట, అంటే మీరు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేసేయగలగలం ఒక స్కిల్ మీకు ఖచ్చితంగా కావాలి. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కావాలి. అలాగే క్విక్ లెర్నర్, మీరు ఏదైనా సరే ఫాస్ట్గా నేర్చుకునే ఒక స్కిల్ మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీ యొక్క జాబ్ని, మీ యొక్క టాస్క్ని టైంలో మెయింటైన్ చేసుకునే శక్తి మీకు కావాలి. అలాగే మీరు ప్రతిదీ కూడా మీ యొక్క వర్క్ మీరు షెడ్యూల్ చేసుకుని, ప్రతి టాస్క్ కూడా కేర్ఫుల్గా మెయింటైన్ చేసుకొని మీ యొక్క సూపర్వైజర్కి మీ యొక్క వర్క్ గురించి అప్డేట్ చేయగలే
అంతే గైస్, ఈ యొక్క జాబ్‌కి అంత ఎక్కువ స్కిల్స్ అవసరం లేదు. ఒకవేళ మీరు గనక నార్మల్ ఫ్రెషర్ అయ్యుండి ఏదైనా ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి వెయిట్ చేస్తే గనక ఈ యొక్క మంచి జాబ్, అది కూడా మంచి కంపెనీ నుంచి, కాగ్నిట్ అనే కంపెనీ నుంచి. సో గైస్, ఈ యొక్క కంపెనీ చాలా ఎక్కువ మందిని ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటుంది. సో ఒకవేళ మీ యొక్క జాబ్ గనక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే గనక ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేసి డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ మీద అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఆల్రెడీ జాబ్ ఉండి ఈ యొక్క వీడియో చూస్తే గనక ఎవరైతే జాబ్ కావాలో వాళ్ళకి ఒక వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్.